అసలు మిక్స్డ్ గప్పి ఏ ముహూర్తాన్ని తీసుకొచ్చామో బేబీస్ పెడుతూనే ఉన్నాయన్నమాట. ఒకటి కాదు రెండు కాదు, మార్నింగ్ ఈవినింగ్ 2 పూట్ల బేబీస్ కలెక్ట్ చేస్తున్నా నేను. హలో గైస్, ఇంకా మ్యాటర్కి వచ్చినట్లయితే ఈ యొక్క ట్యాంక్ లో అయితే కొత్తగా తీసుకొచ్చిన మిక్స్డ్ గప్పి అనేది యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే పాత స్టాక్ విత్ ఇన్ 1 వీక్ లో సేల్ అయిపోయింది. అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ సేల్ గురించి కాదు, బేసిక్ గా క్వాలిటీ నచ్చింది కాబట్టి చాలా మంది ఇంట్రెస్ట్ అనేది చూపించారు. ఈ గప్పీస్ చూడగానే రోడ్డు మీద అమ్ముతారు కదా బ్రో, ఇలాంటివి నార్మల్ మిక్స్డ్ గప్పి ఇలానే కనిపిస్తుంది అనుకుంటారు మీరు అందరూ కూడా. కాకపోతే ఇదేంటంటే ఫ్యాన్సీ మిక్స్డ్ గప్పి అనమాట. అంటే ఇంపోర్టెడ్ గప్పీస్ అనేవి ఉంటాయి కదా, దానిలో డ్రాగన్ ప్యాటర్న్, అలాగే మొసాయిక్ ప్యాటర్న్, కోబ్రా ప్యాటర్న్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ కలగలిపి దీనిలో అయితే బ్రీడింగ్ చేశారనమాట. ఎప్పుడైనా కూడా ఒక డాగ్ అనేది మనం బ్రీడ్ చేసేటప్పుడు సేమ్ ఫ్యామిలీలో ఒక డాగ్ ని మనం క్రాస్ చేయకూడదని ఎలా అయితే తెలుసుకుంటామో అదేలాగా దీనిలో సేమ్ ఫ్యామిలీ తీసుకుని మనం అలా రెగ్యులర్ గా క్రాసింగ్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, వీటికి వచ్చే బేబీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి పిచ్చి పిచ్చిగా వస్తాయి అనమాట. అంటే స్పైన్ బెండ్స్ రావడం, ఈజీగా డిసీజెస్ వచ్చేయడం, ఇంకా సెన్సిటివ్ గా తయారవడం గట్రా జరుగుతూ ఉంటుంది. అందుకే ఈ మిక్స్డ్ గప్పితాలుగా మేల్స్ ఒక దగ్గర పర్చేస్ చేస్తాను, ఫిమేల్స్ వేరే స్టేట్ నుండి పర్చేస్ చేస్తూ ఉంటాను. డిఫరెంట్ లైన్స్ అనమాట అవన్నీ కూడా. అలాగే లాస్ట్ టైం నేను బ్రీడింగ్ పెట్టాను కదా, ఒక బ్రీడింగ్ బాక్స్ లో గప్పీస్ అనేవి విడిచిపెట్టి దీనిలో అయితే చాలా బేబీస్ అయితే ప్రొడ్యూస్ చేశాయి. అయితే ఏంటంటే ఈ ఆకుల మీద ధూళి లాంటిది ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు వాటర్ మూవ్మెంట్ లేకుండా ఉంటే పైన ధూళిలా లేయర్ లా వస్తుంది చూసారా, అలా వచ్చేస్తుంది. అందుకని నేను ఒకటే ఫిక్స్ అయ్యాను, దీంట్లో గప్పీస్ అనేవి రిలీజ్ చేసేస్తా. వాటి బేబీస్ అనేవి ఈ యొక్క మొక్కల్లో దాక్కుంటాయి కాబట్టి జాగ్రత్తగా రెగ్యులర్ గా కలెక్ట్ చేసుకుందాం అని చెప్పి అనుకుంటున్నా. ఈ బ్రీడింగ్ బాక్స్ అయితే నాకేం అనిపించలేదండి, వేస్ట్ అసలు. అయితే ఇదంతా విన్న తర్వాత మీకు డౌట్ వస్తుంది, ఇప్పుడు ధూళిలా లేయర్ లా వచ్చింది అన్నావు కదా బ్రో, ఆ గప్పీస్ అనేవి అలా రిలీజ్ చేసేస్తే ఆ ధూళి లాంటిది పోతుందా అని చెప్పి అడుగుతారు. డెఫినెట్ గా ధూళి లాంటిది పోతుందండి. ఎందుకంటే గప్పి అనేది అప్పర్ సర్ఫేస్ లో సర్వైవ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే వాటర్ లో ఎప్పుడైనా కూడా టాప్ లో తిరిగే ఫిష్ అనమాట. అది వాటర్ మీద మూవ్మెంట్ ఇస్తూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది కాబట్టి ఇంకా ధూళి లాంటిది అలాంటి లేయర్స్ ఏం రావు. ఇంకా ఈ బేబీస్ అనేవి కలెక్ట్ చేసుకునేటప్పుడు భలే హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఎక్కువ బేబీస్ అనేవి వచ్చేటప్పుడు మనకి ఇంకా ప్రొడక్షన్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది కదా. అందుకనే ఎప్పుడైనా కూడా మనం చేసే పనిలో ఎంతో కొంత సక్సెస్ చూస్తేనే ఇంకా చేయాలి అని చెప్పి మనకి ఇంకా అవేర్నెస్ అనేది కలుగుతూ ఉంటుంది కదా. అందుకనే నాకు కూడా హ్యాపీగా ఉంది. ఈ గప్పీస్ కి సంబంధించి ఫుల్ సబ్జెక్ట్ మీద నీట్ గా అయితే వీడియోస్ అని పోస్ట్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నా. దీని డిసీజెస్ గురించి, దీని లైన్స్ గురించి మొత్తం అంతా కూడా ఏమంటారో మీరు కామెంట్ లో చెప్పండి. ఇందాక మనం కలెక్ట్ చేసిన బేబీస్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క బేబీస్ ట్యాంక్ లో అయితే రిలీజ్ చేసేస్తా అనమాట. దీనిలో చాలా బేబీస్ పెరుగుతున్నాయి, ఈ బేబీస్ కూడా యాడ్ చేసేద్దాం. అయితే ఇక్కడ కూడా మీకు ఇంకో డౌట్ వస్తుంది, అదేంటంటే ఈ బేబీస్ అన్ని కలగలిపి పెంచుతున్నావు కదా బ్రో, దీనిలో కొంచెం పెద్ద అయినవి చిన్న బేబీస్ ని తినేవా అని చెప్పి అలాంటివి కూడా సపరేట్ చేసేస్తా. ఇలా కొంచెం గ్రోత్ వచ్చిన బేబీని వచ్చేసరికి జ్యువెనల్ సైజ్ బేబీ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఆ జ్యువెనల్ సైజ్ బేబీస్ ని వేరే ట్యాంక్ లో అయితే పెంచుకుంటున్నాను నేను. మీకు ఒకవేళ ఈ యొక్క మిక్స్డ్ గప్పీస్ కావాలంటే స్క్రీన్ మీద లెఫ్ట్ సైడ్ అయితే సెంటర్ లో నా నెంబర్ అయితే ఇచ్చాను, ఆ నెంబర్ కి అయితే వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. ఆల్ ఓవర్ ఇండియా అయితే నేను షిప్పింగ్ చేస్తాను, మీరు ఎక్కడ ఉంటే అడ్రస్ కి అయితే షిప్పింగ్ అయితే అయిపోతుంది అనమాట. ఈ జ్యువెనల్ సైజ్ బేబీస్ అయితే ఈ యొక్క ట్యాంక్ లో అయితే రిలీజ్ చేస్తాను. దీని తలక పేరెంట్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది మీరే చూడండి. మీరు నా దగ్గర మిక్స్డ్ గప్పి పర్చేస్ చేస్తారు కదా, జస్ట్ 4 వీక్స్ లోనే ఈ సైజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు.